హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ హర్రర్ రియల్ స్టోరీస్ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ దయ్యాల బంగ్లా హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అది చలికాలం అవడంతో ఆ ఊరి చివరి బంగ్లాలో రోజుకో వింత జర విశేషాలు మాకు జరుగుతుండేవి. మాకు భయంగా జరుగుతూ మాకు భయంగా అలవాటైపోయింది. ఒకరోజు షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరాను ఆటోలో. బాగా లేట్ అయింది. టైం చూస్తే 10:30 అయింది. మా బంగ్లా ఊరి చివరలో చెట్లు చాలా ఎక్కువ. చలికాలం అవటం వల్ల చలికి తట్టుకోలేకపోతున్నాను. చలి మంట దగ్గర చలి కాచుకుందామని అనిపించసాగింది. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆటో అతను, మేడం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు, మేడం త్వరగా చెప్పండి, ఇది అస్సలే మంచి ఏరియా కాదు, చెప్పండి, అడ్రస్ చెప్పండి మేడం అంటున్నాడు. ఇంతలో ఒక చెట్టు దగ్గర ఒక ఆమె జుట్టు విరబోసుకొని చలిమంట కాచుకుంటూ ఎంతో వయ్యారంగా ఉంది. ఎర్ర చీరలో ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంది. ఆమె నా దగ్గరకు వచ్చి, మేడం హాయిగా చలి కాచుకుంటారు కానీ రండి, వీడు కాకుంటే ఇంకో ఆటో ఒకలాగా నవ్వసాగింది. ఆమె ముఖం మీద చూశాను. పెద్ద బొట్టుతో సగము కాలిన ముఖముతో, ముఖం నిండా ఎందుకో పుల్లలు, రక్తసిక్తంగా భయంకరంగా ఉంది. ఇందాక సరిగా చూడలేదనుకుంటా అనుకుంటూ ఉండగా నా గొంతు కడారిపోయింది. గుండె వేగం మరింత పెరిగింది. ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా పిల్లలిద్దరికి ఫోన్ చేశాను. వాళ్ళు వెంటనే బండి తీసుకొచ్చారు. వాళ్ళు అల్లంత దూరంలో ఉండగానే వెనుతిరిగి చూడకుండా పరిగెత్తసాగాను. గుండె వేగంగా పుట్టుకోసాగింది. అంతలో అప్పుడు మా పిల్లలు నన్ను బాగా అరిచారు. ఇంతసేపు షాపింగ్ ఎందుకు చేశావు, అసలే ఏరియా బాగలా అంటూ బాగా చివాట్లు పెట్టారు. ఎప్పుడైనా కానీ ఇలా పోతే మేము ఒప్పుకోము అని అలా అంటూ ఉండగా ఆ ఆకారం, మేడం వెళ్ళిపోతారండి, రండి చలి కాచుకుందరు కానీ రండి మేడం రండి అంది వికృతంగా నవ్వుతూ. జుట్టు విరబోసుకొని పళ్ళు చూస్తే పొడవుగా పెదవు దాటి వికారంగా ఉంది ఫ్రెండ్స్. ఆ చేతి గోర్లు, కాళ్ళు అయితే వెనక్కి తిరిగి ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మో ఇదేందో దయ్యంలాగుందే అనుకుంటూ ఒకటే పరుగు తీసాం ఫ్రెండ్స్. మా పిల్లలకు చెప్పాను ఫ్రెండ్స్, బండి గబగబా పోని నా గుండె వేగం పెరిగిపోతుంది అని బిగ్గరగా అరుస్తూ పరిగెత్తుతూ ఉన్నాను ఫ్రెండ్స్. ఆ అడగొంతు మేడం మేడం అంటూ బిగ్గరగా అరుస్తూ ఎడవసాగింది. మేడం మేడం అంటూ జుట్టు విరబోసుకొని అంతలో నవ్వుకుంటూ ఇట్లా వికటాటహాసం చేసుకుంటూ ఆ పెద్ద బొట్టుతో, ఎంత ఎర్రటి బొట్టుతో అసహ్యంగా, ఆ బొట్టు ఇప్పటికీ గుర్తు ఫ్రెండ్స్. ఆ బొట్టు తలుసుకున్నప్పుడల్లా నాకు ఒళ్ళు భయంకరంగా భయంగా ఒళ్ళు చల్లబడిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఆ ఇంటి దగ్గర జరిగిన, ఆ ఇంటి బంగ్లా ఊరి చివర జరిగిన సంఘటన ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎంతో భయం ఉన్నా కూడా మీకు పంచుతున్నాను ఫ్రెండ్స్ ఈ హర్రర్ రియల్ స్టోరీని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనుకునే విధంగా లైక్లు షేర్లు జరగడం లేదు ఫ్రెండ్స్. ఇంత కష్టపడుతున్నా కూడా ఈ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రియల్ హర్రర్స్ మీకు అందించినందుకు మీరు లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇలాంటివి ఎన్నెన్నో ఫ్రెండ్స్ ఆ ఇంట్లో చెప్తుంటేనే నాకు ఒళ్ళు వణుకుతూ అసలు ఒళ్ళంతా చెమటలు పట్టిపోతుండే ఫ్రెండ్స్. ఇంకా ముగిస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.